నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ ఒప్పందం. కథలోకి వెళితే రమ్య, నీకు ఫోన్ రూమ్మేట్ సౌజన్య గుమ్మంలోంచి లోపలికి తొంగి చూసి అరిచి ఎటో వెళ్ళిపోయింది. రమ్య ఒక్క ఉదుటిన లేచి ఆఫీస్ రూంలోకి పరిగెత్తింది. ఫోన్ కాల్ మాట్లాడేసి వచ్చిన రమ్య మనసంతా ఉల్లాసంగా మారిపోయింది. ఎంత మంచి వార్త చెప్పాడు సురేష్. తన కల నెరవేరబోతుంది. కల, అవును కలే. ఆడదానికి తనదైన ఓ ఇంట్లో స్వతంత్రంగా జీవించడం అనేది ఓ కలే. ఆ కల నెరవేరబోతుంది. రమ్య కూనిరాగం తీస్తూ రూమంతా కలియ తిరిగింది. 2 మంచాలు, 2 టేబుల్స్, 2 కుర్చీలు, ఓ కూజ, 2 ప్లాస్టిక్ మగ్గులు, ఓ ఫ్లాస్క్ ఈ మధ్యే కొంది. ఈ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఏడాది గడిపింది. రూమ్మేట్ సౌజన్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. తన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పిఆర్ఓ. సౌజన్య మంచి స్నేహశీలి. ఏడాదిగా తామిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. రోజు రాత్రిళ్ళు ఒకరు మనసులోని భావాలు మరొకరితో పంచుకుంటూ తియ్యటి స్నేహం. ఆత్మీయంగా కలిసిపోయిన స్నేహం. ఇంకా 24 గంటల్లో తను వెళ్ళిపోతుంది. కేవలం ఒక సూట్ కేసు, ఒక ఎయిర్ బ్యాగ్ తీసుకుని తనిక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం సౌజన్య మరో రూమ్మేట్ దొరికేదాకా ఒక్కతే ఉండిపోతుంది. తనని అర్థం చేసుకొని ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయే ఓ సహచరుడి కోసం అన్వేషిస్తూ ఎదురుచూస్తూ ఇలా ఎంతకాలం ఈ హాస్టల్లో ఉండిపోతుందో. రమ్య మనసు ఆలోచనాసాగరంలో అలల మధ్య ఊగుతున్నట్టుగా ఉంది. ఇన్నాళ్ళ నుంచి సౌజన్య దగ్గర దాచిన ఒకే ఒక్క విషయం ఇవాళ రాత్రికి చెప్పేయాలి. ఏమంటుందో తన నిర్ణయం విని. అసలే తన భావాలన్నీ అతిగా విచిత్రంగా అనిపిస్తాయి ఆమెకి. సురేష్ని జీవిత భాగస్వామిగా కాదు కాదు, సహచరుడుగా కాదు కాదు, జీవన నేస్తంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిస్తే ఏమంటుంది? ముందు అదిరిపడుతుంది, తర్వాత ఆశ్చర్యపోతుంది. తర్వాత రమ్య పెదాలపైన ఓ చిరునవ్వు మెరిసింది. లేచి గబగబా దండెం మీద, మంచం మీద చిందరవందరగా పడి ఉన్న బట్టలన్నీ మడతపెట్టి సూట్ కేసులో సర్దింది. మిగతావి బ్యాగ్లో సర్దింది. అరగంటలో తయారై మెస్కి వెళ్ళింది. సాంబారు, బీన్స్ కూర, అన్నం. ఈ రొటీన్ తిండికి ఇంకా 24 గంటల్లో గుడ్ బై చెప్పబోతుంది. హాయ్ రమ్య, ఏంటి ఇవాళ లేట్ అయ్యింది? ఆఫీస్కి వెళ్ళడం లేదా? కంచంలో సాంబార్ వేసుకుంటూ అడిగింది మనీషా. వెళ్తున్నాను. నువ్వు పోవా? ఊహు అని కొంచెం రహస్యంగా. నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, పిక్చర్కి వెళ్తున్నాను అంది. గుడ్ లక్ అంది. కొంచెం అన్నం తినేసి చెయ్యి కడుక్కొని బయటికి వచ్చేసింది. బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసి ఆఫీస్కి వెళ్ళింది. ఆ రోజు పనేమీ చేయాలనిపించలేదు. మనసంతా ఎంతో హాయిగా ఉంది. గంటలు నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడిపింది. సరిగ్గా 5 అయ్యింది. ఒక్క ఉదుటన పర్స్ తీసుకుని బయటికి వచ్చేసింది. ఆటో తీసుకుని పిక్ అండ్ మూన్కి వెళ్ళింది. సురేష్ చిరునవ్వుతో ఎదురొచ్చాడు. హాయ్ అని పలకరించింది. ముందు ఫ్లాట్ చూసి వద్దామా, ఐస్ క్రీమ్ తిందామా అడిగాడు సురేష్. ఐస్ క్రీమ్. ఇద్దరూ లోపలికి నడిచారు. రెయిన్బో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఫ్లాట్ ఎంత బాగుందో తెలుసా? ప్రైవసీ ఉందా? బోల్డంతా. మన ఇద్దరం రేపు రాత్రి నుంచే డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టుకుంటే వారం దాకా ఎవరూ అడగరు. నవ్వింది. వారం దాటాక పోలీస్ హెల్ప్తో తలుపులు వెగ్గొడతారేమో. అపశకున పక్షి. ఐస్ క్రీమ్ వచ్చింది. మన అనుబంధాన్ని కొన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. మీ వార్డెన్ తిడుతుందని 9ంటికే పరిగెత్తక్కర్లేదు. అప్పుడేనా కొన్ని సమస్యలు ఇప్పటినుంచే ప్రారంభమవుతాయి. నా మీద నీకున్న ప్రేమని పరీక్షించే సమస్యలు. ఐస్ క్రీమ్ సుతారంగా చప్పరిస్తూ అంది. అలా అనకు, భయమేస్తుంది. తన చేతిలో స్పూన్ ఆమె చేతికి అందించాడు. ఇంత తీయగా ఉందే. అందులో నా ప్రేమానురాగాలు కలిపాను. హూ అని నవ్వింది. అరగంటలో ఇద్దరూ కలిసి గగన్ మోహల్ నర్సింగ్ హోమ్కి దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళారు. ఫస్ట్ క్లాస్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడగానే రమ్య మనసు దోచుకుంది. బొమ్మరిలా ఉంది ఈ ఫ్లాట్. బెడ్రూమ్కి అటాచ్ అయి ఉన్న సిట్ అవుట్ బాగుంది. కానీ ఇక్కడి నుంచి చూస్తే ఈ రోడ్లు, వాహనాలు, మనుషులు కాకుండా పచ్చని చెట్లు, నీలాకాశం కనిపిస్తే ఎంత బాగుంటుందో. కొంచెం నిరాశ వ్యక్తం చేసింది. తల్లి, సిటీకి మధ్యలో చెట్లు పుట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? అదిగో అది చూడు అన్నాడు పైకి చూస్తూ. ఆకాశం. రమ్య నవ్వి అతని చెంప మీద సున్నితంగా కొట్టింది. అడ్వాన్స్ ఇచ్చేద్దామా అడిగింది.
ఫస్ట్ జిప్ తీస్తూ. చేశాను. అందుకే కీ నా దగ్గరుంది. చేశావా? నాకు నచ్చకపోతే? నీకు నచ్చుతుందని నాకు తెలుసుంది. ఏడాదిన్నర మన స్నేహంలో నీ అభిరుచి నాకు తెలీదా? బెడ్రూమ్‌కి నడిచిన సురేష్ ఆమెని అనుసరించి హఠాత్తుగా ఆమె చెయ్యపట్టి దగ్గరికి లాక్కున్నాడు. రమ్య, ఇహ నుంచి మనం కలుసుకోవడానికి పార్కులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, ట్యాంక్ బండ్లు ఏమీ అక్కర్లేదు. మనింట్లో మనం కలుసుకోవచ్చు కదూ! ఇది మనిల్లు గర్వంగా అంది అతన్ని పెనవేసుకుంటూ. అవును, మనిల్లు. రేపట్నించి ఈ చిన్న సామ్రాజ్యానికి మనమే చక్రవర్తులం. సురేష్ ఆమెని ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. సంతోషించాం. ఇంక ఈ జోరు తగ్గించండి అతన్ని విడిపించుకుని చిలిపిగా నవ్వింది. అబ్బా! ఇంకా ఏమిటి రమ్యా ఈ రిస్ట్రిక్షన్స్ గారంగా అన్నాడు. పవలించగా పూలపానుపు లేదు. తలగ ఊనగా పట్టుతలగడ లేదు. జలకాలాడగా పన్నీరు లేదు. సన్నగా రాగం తీసింది. నీ కౌగిలిలో నాకు అన్నీ మళ్ళీ దగ్గరగా లాక్కున్నాడు. ఏయ్, డోంట్ బీ సిల్లీ. అతడి చెంప మీద ముద్దు పెట్టుకుని విడిపించుకుంది. పద వెళ్దాం. ఉసూరుమంటూ ఆమెను అనుసరించి బయటికి నడిచాడు. 8ంటికి రమ్యని హాస్టల్ దగ్గర దింపేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు సురేష్. కుని రాగాలు తీస్తూ హుషారుగా ఉన్న రమ్యని సర్ది ఉన్న సూట్ కేసు, బ్యాగులను చూస్తూ అడిగింది సౌజన్య ఆ రాత్రి. ఊరెళ్తున్నావా రమ్య? డిమ్ముగా వెలుగుతున్న బెడ్లైట్ చూస్తూ ఊహూ, రూమ్ ఖాళీ చేస్తున్నాను అంది. వాట్? ఆశ్చర్యంగా చూసింది సౌజన్య. అదేంటి అంత సడన్గా? రమ్య పక్కకి ఒత్తికెళ్ళి చిరునవ్వుతో సౌజన్యని చూస్తూ, నీకిది సడన్ న్యూస్, షాకింగ్ న్యూస్. కానీ నేను నిర్ణయానికి వచ్చి 4 నెలలయింది అంది. మరి నాకు చెప్పలేదేం? అసలెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? చూస్తూ అంది సౌజన్య. అనుమానంగా రమ్య తన మంచం మీద నుంచి లేచి సౌజన్య మంచం మీదకి చేరి జరుగు అంది. సౌజన్య పక్కకి ఒత్తిగిల్లి రమ్యకి చోటిచ్చింది. రమ్య ఆమె పక్కన పడుకుని రేపట్నుంచి నీ ఈ ప్లేస్లో సురేష్ ఉంటాడు అంది. సురేషా? ఎలా? ఇస్తుపోయింది సౌజన్య. పెళ్లి చేసుకున్నావా? సీరియస్గా అడిగింది. పెళ్ళా? నవ్వింది రమ్య. సౌజన్య, పెళ్ళి, తాళి, బాజాలు నాకు వీటన్నిటి మీద నమ్మకం లేదు. నేను సురేష్తో బ్రతకాలని నిర్ణయించుకున్నాను. పెళ్ళి కాకుండానా? ఏమవుతుంది? మతిపోయిందా? మనం ఉన్నది ఇండియాలో. ఇక్కడ పెళ్ళి కాకుండా కలిసి బ్రతికే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఎవరేమన్నా అనుకున్నా నాకు అనవసరం. ఇది నా జీవితం. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మలుచుకునే హక్కు నాకుంది. సౌజన్య, నాకెందుకో పెళ్ళి అనే తంతు ఇష్టం లేదు. పెళ్ళి పేరుతో ఓ మగాడు నా మెడలో ఓ తాడు బిగించి నా మీద పెత్తనం చేయడం నేను సహించలేను. నేను పూర్తి స్వతంత్రదారుల్ని. అలా ఉండడమే నాకిష్టం. అంతేకాదు, ఇంకో విషయం చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. ఏమిటది? సురేష్కి ఆల్రెడీ పెళ్ళయింది. భార్య, 2 పిల్లలున్నారు. ఈసారి సౌజన్యకి నిజంగానే షాక్ తగిలినట్లు అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావా? తీవ్రంగా చూసింది. నువ్వే పేరైనా పెట్టు, కానీ నాకిదే సక్రమం అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి కాని వాడైతే నాకు బాధ్యతలుంటాయి. నేను ఫ్రీ బర్డ్లాగా బతకాలని అనుకుంటున్నాను. భర్త, పిల్లలు, వాళ్ళకి వండి వాచడాలు, సేవలు చేయడాలు ఇవన్నీ నాకు బోర్. నాకు జీవితం ఎప్పుడూ నిత్య నూతనంగా, రసవత్తరంగా ఉండాలి. యాంత్రికం కాకూడదు. సౌజన్య కోపంగా చూస్తూ అంది. నిజంగా నీకు పిచ్చెక్కింది. ఇంతకీ ఈ సురేష్ నీకెలా తగిలాడు? సౌజన్య కోపాన్ని మురిపెంగా చూస్తూ అంది రమ్య. ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తున్నాడు. సురేష్ సుమారు ఏడాదిన్నర అవుతుంది నేను అతని దగ్గర ఓ పాలసీ తీసుకున్నాను. తర్వాత అప్పుడప్పుడు కలుసుకోవడం, నెమ్మదిగా స్నేహం పెరిగింది. తొలిచూపు ప్రేమ కాకపోయినా తనంటే నాలో ఏదో ఒక ఆకర్షణ కలిగింది. అతను కూడా నన్ను అభిమానిస్తున్నాడని అర్థం చేసుకున్నాను. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. అయితే ఒకరోజు హఠాత్తుగా తెలిసింది నాకు. అతనికి అప్పటికే పెళ్ళయిందని, పిల్లలున్నారని. ముందు కోపం తెచ్చుకున్నాను, మండిపడ్డాను, బాధపడ్డాను. తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ఇది ఒకందుకు మంచిదే. సౌజన్య ఓ విచిత్ర వ్యక్తిని చూస్తున్నట్టు చూస్తూ రమ్య చెప్పేది వింటుంది. రమ్య మళ్ళీ చెప్పసాగింది. భర్త అనే పేరుతో ఓ వ్యక్తి రోజు 24 గంటలు నాతో కలిసి బ్రతకడం, ఇద్దరం అనుక్షణం ఒకరి ఎదురుగా ఒకరు ఉండడం, నిద్ర లేవడం, పడుకోవడం, తినడం, ఆఫీస్కి వెళ్ళడం, అలసిపోయి రావడం,
కీచులాటలు, అపార్థాలు, అనుమానాలు, అధికారాల కోసం ఆరాటం ఇవన్నీ నాకిష్టం లేదు. మేమిద్దరం కలిసి బ్రతకాలనుకుంటున్నాం. కానీ రొటీన్ భార్యాభర్తల్లా కాదు, మంచి స్నేహితుల్లా. మా సంతోషాలు, అనుభూతులు పంచుకుంటూ ఎప్పటికప్పుడు మా కలయిక కొత్తగా, అపూర్వంగా ఉండేలా మలుచుకుంటాం. నా జీవితం నాది, అతని జీవితం అతనిది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనాలు లేవు, ఉండవు. అమూల్యమైన కాలం అంతా భర్త సేవల్లో గడిపేస్తూ కేవలం గృహిణిలా బ్రతకడం నాకు అసహ్యం. నేను సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను. నా కోసం, నా అభివృద్ధి కోసం కాలం మిగిల్చుకోవాలనుకుంటే నాకిలాంటి జీవితమే కావాలి. సౌజన్య కొంచెం చిరాగ్గా అంది. అలాంటప్పుడు అతనితో ఈ బ్రతుకు కూడా ఎందుకు? ఒంటరిగా బతకచ్చుగా. అన్నీ అయ్యాకే పెళ్లి చేసుకో. బ్రతకచ్చు, కానీ కాలం కన్నా అమూల్యమైనది యవ్వనం. ఆ యవ్వనం కరిగిపోయిన తర్వాత జీవితంలో అనుభవించడానికి ఏం మిగిలి ఉంటుంది? అంటే నీకు ఒక మగాడు కావాలి, కానీ భర్త వద్దు, అంతేనా? పొరపాటు సౌజన్య. నాకు మంచి స్నేహితుడు కావాలి. మానసికంగా, శారీరకంగా నాతో కలిసిపోయి నన్ను ఆనందింపచేసే ఆత్మీయుడు కావాలి. సురేష్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో అతని కన్నా గొప్పగా నన్నెవరూ అర్థం చేసుకోలేరు. ప్రేమించాను కదా అని నేనతనికి భార్యనై అతని నా గుప్పిట్లో ఉంచాలనుకోవాలన్న నీచమైన కోరిక నాకు లేదు. మరి ఈ సంఘానికి సమాధానం ఏం చెప్తావు? ఎందుకు చెప్పాలి? నా బ్రతుకుని ప్రశ్నించే అధికారం ఈ సంఘానికి ఎక్కడ ఉంది? మనం సంఘజీవులం కాబట్టి కావచ్చు. సంఘజీవని కాబట్టే మేము ఆనందించడానికి ఓ ఇల్లు, వాకిలి చూసుకున్నాం. లేకపోతే పచ్చిక బయళ్ళే పానుపుగా, నీలాకాశమే దుప్పటిగా, హాయిగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. పిల్లలు పుడితే ఎలా పుడతారు? నా ఇష్టం లేకుండా పుట్టేస్తారా? అలా పుట్టకుండా ఏం చేయాలో నాకు తెలుసు. ఒకవేళ పుట్టినా ఏమవుతుంది? వాళ్ళకి తండ్రిగా సురేష్ని పరిచయం చేయగలవా? నీవన్నీ అర్థంలేని సందేహాలు సౌజన్య. నేను బతికేది సురేష్తో అయినప్పుడు అతడు నా పిల్లల తండ్రి అని ఎందుకు చెప్పుకోను? అయినా ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. నేను ఇప్పుడిప్పుడే పిల్లల్ని కనాలనుకోవడం లేదు. కానీ ఇలా ఎంతకాలం గడుపుతావు? ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలిగా. అప్పుడు సురేష్ని చేసుకుంటే నీ పెళ్లి చెల్లుతుందా? రమ్య సౌజన్య వైపు నిదానంగా చూసింది. చూడు, నా దృష్టిలో పెళ్లి అనివార్యం కాదు. పెళ్ళంటే ఓ తాళి వేసుకోవడం అంతేగా. ఇందులో చెల్లకపోవడానికి ఏముంది? సురేష్ డబ్బు మీద, ఆస్తి మీద నేను అధికారాలు కోరినప్పుడు పెళ్లి చెల్లడం చెల్లకపోవడం అనే లీగల్ పాయింట్ వస్తుంది. మా మధ్య కమర్షియల్ డీలింగ్స్ లేవు. ఐ లవ్ సురేష్, హీ లవ్స్ మీ, అంతే. మా ప్రేమ సాక్షిగా మేము కలిసి బ్రతకాలని నిశ్చయించుకున్నాం. ఏమో రమ్య, నీ ధోరణి వింతగా ఉంది. ఏటికి ఎదురీదుతున్నావేమో అనిపిస్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతావో నిట్టూరుస్తూ అంది సౌజన్య. రమ్య చిరునవ్వుతో, నా గురించి ఎక్కువగా ఆలోచించకు, హాయిగా నిద్రపో, గుడ్ నైట్ అంటూ లేచి తన మంచం మీదకి వెళ్ళిపోయింది. రమ్య కాసేపట్లో నిద్రపోయింది. వివాహం పట్ల, భర్త పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్న సౌజన్యకి మాత్రం చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. మర్నాడే రమ్య రూమ్ ఖాళీ చేసింది. సురేష్తో బజారుకి వెళ్ళి చాప, 2 తలగడలు, కొంచెం స్టీలు సామాను, ఒక స్టవ్ కొంది. ఓ ఫోల్డింగ్ కార్ట్, కొంత ప్లాస్టిక్ సామాను కూడా కొంది. సురేష్ డబ్బివ్వబోతే తీసుకోలేదు. 2 రోజుల్లో ఓ ముచ్చటమైన చిన్న సంసారం ఏర్పడింది రమ్యకి. కొంచెం పాతబడిన లేత నీలం రంగు పూలున్న షిఫాన్ చీర చింపి కిటికీలకు, గుమ్మాలకు కట్టిన్లు కట్టింది. సురేష్ ఓ 10 రోజుల దాకా 2 రోజులకోసారి వచ్చాడు. చప్పటి సాంబారు, పీచు తీయని బీన్స్ కూర తినలేక బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్తో కడుపు నింపుకున్న రమ్యకి తన చేత్తో వండుకొని తినడం హాయిగా అనిపిస్తుంది. నీకు వంట చేయడం బాగానే వచ్చే, అన్నాడు సురేష్ ఆ రోజు గుత్తి వంకాయ కూర తింటూ. వంట చేయడం నా హాబీ, నీకు రాదా అడిగింది. ఎప్పుడూ చేయలేదు, అవసరం రాలేదు. తను వాళ్ళ అమ్మగారింటికి వెళితే మా అమ్మ వండుతుంది అన్నాడు. ఇక్కడ అవసరం రావచ్చు, నేర్చుకో అని నవ్వింది. చిత్తం. వాష్ బేసిన్ దగ్గరకెళ్ళి చేయి కడుక్కున్నాడు. ఇద్దరూ భోజనాలు పూర్తి చేశాక వంటగది సర్దేశారు. పని మనిషిని మాట్లాడుకోకూడదు అన్నాడు కంచాలు కడుగుతున్న రమ్యతో. వద్దు, మనిద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండడం నాకిష్టం లేదు. పైగా పనివాళ్ళకి అన్ని ఆరాలు కావాలి. నిజమే, వద్దులే. ఆమె కడిగినవన్నీ సర్దేశాడు. హాల్లోకి రాగానే, రమ్య ఇప్పుడే వస్తాను, తనకి ఒంట్లో బాగాలేదు, ఎలా ఉందో ఓసారి ఫోన్ చేసి వస్తాను అన్నాడు. ఓకే, వెళ్ళిరా.
సురేష్ కిందకి వెళ్ళాడు. రమ్య మంచం వాల్చి బ్లాంకెట్ మార్చింది. తలగడలు సర్ది కప్పుకోవడానికి 2 బ్లాంకెట్లు పెట్టింది. అగరత్తులు వెలిగించింది. సాయంత్రం వస్తూ వస్తూ కొనుక్కొచ్చిన మల్లెపూల దండ జడల్లో తురుముకుంది. చీర మార్చుకుని నైటీ వేసుకుంది. కిటికీ రెక్క తెరిచింది. బయట వాతావరణం హాయిగా ఉంది. చల్లగాలి వీస్తుంది. నల్లని ఆకాశంలో నవ్వులు చిందిస్తున్న చందమామ, మినుకుమంటున్న తారలు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. వివిధ భారతిలో పాత హిందీ పాటలు. ఏ రాహే ఏ మౌనం నదీ కా కినారా ఏ చంచల్ హవా, గుండె నిండా పులకరింతలు. సురేష్ కిందకి వెళ్ళి 15 నిమిషాలైంది. అసహనంగా కిటికీలోంచి బయటికి చూసింది. రోడ్డు దాటి హడావుడిగా వస్తున్నాడు సురేష్. రమ్య సంసారథం అసరమ్యంగా సాగిపోతుంది. హాస్టల్కి వచ్చిన ఉత్తరాలు తెచ్చింది సౌజన్య. తండ్రి సంబంధాలు వెతికి వరుల వివరాలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు 3. అన్నింటికీ కలిపి ఓ శుభముహూర్తంలో జవాబు రాసి పాడేసింది. నాన్నగారికి, నాకు సంబంధాలు వెతకొద్దు. నా ఫ్రెండ్ సురేష్తో కలిసి బ్రతకడానికి నిర్ణయించుకున్నాను. అమ్మకి నమస్కారాలు. కలిసి బ్రతకడం అంటే అర్థం కాని రమాకాంత్, భువనేశ్వరి తిరుగు టపాలో వచ్చారు. రమ్య రాసిన అడ్రస్ వెతుక్కుంటూ. ఉదయాన్నే దిగిన తల్లిదండ్రులు చూసి ముందు బోల్డంత ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందించింది రమ్య. ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేదాన్ని కదా అంది తల్లి చేతిలో సూట్ కేసు అందుకుంటూ. ఆవిడ రమ్య మాటకి జవాబు చెప్పకుండా ఇల్లంతా కలియచూస్తూ అడిగింది, మీ ఆయన ఏడి అని. మా ఆయన, తెల్లబోయింది రమ్య. వెంటనే అర్థమైనట్టు నవ్వేసి, నిన్ననే వచ్చి వెళ్ళాడమ్మా, మళ్ళీ శనివారం వస్తారు అంది. రమాకాంత్ సీరియస్గా చూశాడు కూతురు ముఖంలోకి. నిన్న వచ్చి వెళ్ళడం ఏమిటి, శనివారం రావడం ఏమిటి? క్యాంపుకి వెళ్ళాడా? ఈ ఊళ్ళో ఉండడా? రమ్య ఓ క్షణం సమాధానం చెప్పలేదు. వచ్చి రాగానే వాళ్ళ మనసు పాడు చేయడం ఇష్టం లేకపోయింది. వాళ్ళకు అర్థం కాని, అనుభవంలోకి రాని ఈ అనుబంధం గురించి ఇప్పుడు చెప్పి కన్విన్స్ చేయడం కష్టం. అందుకే నవ్వుతూ, ముందు మీరిద్దరూ బ్రష్ చేసుకోండి, కాఫీ ఇస్తాను, మంచి ఫిల్టర్ కాఫీ అంది. అది కాదే, ఏదో అడగబోతున్న భార్యని వారించి రమాకాంత్ బ్రష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి నడిచాడు. వాళ్ళిద్దరూ మొహం కడుక్కుని రాగానే రమ్య కమ్మటి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అంది భువనేశ్వరి, ఈ ఇంటికి అద్దెంతా? ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేస్తారా? రమ్య నవ్వుతూ, ఇరుగు పొరుగు అవసరం వస్తే సాయం చేయడానికి రారమ్మా, అవసరం లేకపోయినా కామెంట్ చేయడానికి వస్తారు అంది. కామెంట్ చేసే అవకాశం మనమిస్తే ఎందుకు చేయరు? రమాకాంత్ అన్నాడు. రమ్య చెరుగ్గా చూసి ఉరుక్కుంది. ఇంటికి ఏడే ఇతను? మళ్ళీ అడిగింది భువనేశ్వరి. అతను ఇక్కడ ఉండడమ్మా, సురేష్ ఇల్లు వేరే ఉంది, భార్య పిల్లలతో ఉంటాడు. మరి నువ్వు అతనితో బ్రతుకుతున్నానన్నావేం? ఆవిడ అయోమయంగా చూసింది. అవునమ్మా, అంటే అతనికి ఉంపుడుగత్తెగా బతుకుతున్నావా? రమాకాంత్ తీవ్రంగా అన్నాడు. నాన్న, సీరియస్గా పిలిచింది. అలాంటి మోటు పదాలు ఉపయోగించుకు నాన్న. సురేష్ నా ఫ్రెండ్, నేను అతనికి ఫ్రెండ్ని. ఒకరినొకరు నచ్చాం, ప్రేమానురాగాలు పెంచుకున్నాం, కలిసి బ్రతుకుతూ అవి ఒకరికొకరం పంచుకుంటున్నాం. అంటే పెళ్ళి కాకుండానా కలిసి బ్రతికేది? కలిసి బ్రతకాలంటే పందిట్లో బాజాభజంత్రుల మధ్య మంత్రాల సాక్షిగా 1000 మందికి భోజనాలు పెట్టి పెళ్లి చేసుకుని కొంగులు ముడివేసుకుని బతకటమా? నా ఉద్దేశంలో అది బానిసత్వం. భర్తగా అతని మీద అధికారాలు చెలాయించడం, భార్యనంటూ అతని సంపాదన మీద, వ్యక్తిత్వం మీద హక్కులు ప్రదర్శించడం, ఇదా జీవితం? నోరు ముయ్యవే, ఆపు నీ వితండవాదం. ఎంఏ చదివి ఉద్యోగం చేస్తున్నానంత మాత్రాన నువ్వు చాలా గొప్పదాని అయ్యావా? ఏదో ఉద్యోగం చేసుకుంటూ గౌరవంగా బతుకుతావని ఒక్కదాన్ని ఈ ఊరు పంపించాం, అంతేగాని ఇలాంటి నీచమైన పని చేసి మా పరువు తీస్తావనుకోలేదు. ఛీ, నీకిదేం కర్మే, లక్షణంగా పెళ్లి చేసుకోక ఈ ఉంపుడుగత్తె బతికేంటి? మండిపడింది భువనేశ్వరి. అమ్మ, పెళ్లి చేసుకుని కాపురాలు చేస్తున్న వాళ్ళంతమంది నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టంతో బ్రతుకుతున్నారు. అయినా లక్షల ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోవడం లేదా? మొక్కుబడికి మొగుడుతో కాపురం చేస్తూ పిల్లల్ని కంటూ చీచి, నాకలాంటి జీవితం ఇష్టం లేదు. రసానుభూతి లేని బతుకు నాకొద్దు. రసానుభూతా నీ బొంద? ఇదేం కథల్లో జీవితమా? ఉంచుకున్న దానివని అందరూ నీ మొహాలు ఉమ్మేస్తారే. అయినా నీ తోటి ఆడదాన్ని మొగుణ్ణి వల్లో వేసుకోవడానికి, ఆ పిల్ల ఉసురు పోసుకోవడానికి నీకు సిగ్గులేదు? చీదరింపుగా అంది. ఎందుకు సిగ్గు?
ఆ అమ్మాయికి నేనేం అన్యాయం చేశాను? అతని సంపాదన అడిగానా? అతని ఆస్తిపాస్తుల్లో భాగం అడిగానా? అతన్ని నా ఇంట్లో కట్టేసి ఆవిడ దగ్గరికి పంపలేదా? అతని పిల్లల్ని వదిలేయమన్నానా? నేనేం చేశాను? వారానికోసారి వస్తాడు నా దగ్గరికి. 2 రాత్రులు మాత్రం ఉంటాడు. శనివారం వచ్చి సోమవారం ఉదయం అక్కడికే వెడతాడు. ఉన్న కొన్ని గంటలే అపురూపంగా గడుపుతాం. మా మధ్య దాపరికాలు, అనుమానాలు లేవు. మనస, వాచ ఒకరికి ఒకరుగా బతుకుతాం. రమాకాంత్ మెల్లింగా నోరు విప్పాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు అతనెవరని అడిగితే ఏం చెప్తావు? అసలు ఎందుకు చెప్పాలి? అతనెవరో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకెందుకు? అంటే నీకంటూ ఓ భద్రత గల జీవితం, నీ చుట్టూ గౌరవనీయమైన వాతావరణం లేకుండా తెగిన గాలిపటంలా బతుకుతావా? తెగిన గాలిపటం ఎలా అవుతాను నాన్నా? నా జీవితానికి భద్రత లేదని ఎవరన్నారు? వీలైనంత త్వరలో ఓ సొంత ఇల్లు కొనుక్కుంటాను. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఇంకేం కావాలి? రమ్య నచ్చచెబుతున్నట్టుగా అంది. రమాకాంత్ నవ్వాడు. ఇంకా ఏం కావాలో నేనెప్పుడు చెప్పినా నీకర్థం కాదు. కాలం గడిచిన కొద్దీ నువ్వు ఏం కోల్పోయావో, నీకేం కావాలో నీకే తెలుస్తుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకంటూ ఏమీ మిగలదు. ఎందుకు నాన్న ఏదేదో ఊహించి నన్ను భయపెడతారు? నాకు నచ్చిన విధంగా బ్రతికే హక్కు నాకు లేదా? సురేష్ చాలా మంచివాడు. అతని వలన నాకేం అపకారం జరగదు. సాయంత్రం రమ్మంటాను, మీరే చూడండి అనునయంగా అంది రమ్య. సరే రమ్మను. నీకంతగా నచ్చిన ఆ వ్యక్తి ఎవరో నాకు చూడాలని ఉంది. కానీ ఓ విషయం గుర్తుంచుకో. అతన్ని మాత్రం ఎప్పుడూ మా ఇంటికి తీసుకురాకు ఖచ్చితంగా అన్నాడు. ఏ? కొంచెం విస్మయం, బాధ కలగలిగిన స్వరంతో అడిగింది. అతనెవరని నా చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక నేను తెల్లమొహం వేస్తాను. మా అమ్మాయి ఉంచుకుందని చెప్పలేను. ఎందుకంటే నీకున్నంత ధైర్యం నాకు లేదు. నేను సంఘజీవిని. కనీసం నీ మెళ్ళో తాళిబొట్టన్నా ఉండి ఉంటే అతనికి రెండో భార్య అని సమాధాన పడేవాణ్ణి. తాళికి అంత విలువుందా నాన్న మీ దృష్టిలో? నేను తాళిని ఓ ఆర్నమెంట్‌గా భావిస్తున్నాను. అది వేసుకోవటం తప్పనిసరి అయితే ఇవాళే తెచ్చుకుని వేసుకుంటాను. నోరు ముయ్యే పాపిష్టదానా! పవిత్రమైన మాంగళ్యం గురించి అట్లా మాట్లాడడానికి నీ నోరెలా వస్తుంది? ఘయ్యమంది భువనేశ్వరి. రమ్య అదోలా చూసింది తల్లివైపు. రూపాయి నాణెం అంత తాళిబొట్టు ఆవిడ గుండెల మీద వేలాడుతుంది. నుదుట పెద్ద కుంకుమ బొట్టు, నల్లపూసలు. హూ, పవిత్రత. దేనికమ్మా పవిత్రత? ఈ దేశంలో నగలకి, వస్తువులకి పవిత్రత ఆపాదిస్తారు. కానీ మనుషులకే అది లేదు. పవిత్రత అనేది మనసుకు సంబంధించినది. తాళిబొట్టుని పసుపు కుంకుమలతో పూజిస్తారు కాబట్టి దానికో పవిత్రత ఆపాదించబడింది. అలాంటివేగా ఈ నగలు, ఈ ఉంగరం, దిద్దులు కూడా పసుపు కుంకుమలతో పూజించి సురేష్ చేత్తో తొడిగించుకోనా? తల్లి, నీకు నీ పెద్దలకి ఓ నమస్కారం. నీ అంతగా నేను చదువుకోలేదు. మా అమ్మ నాన్న నాకొకటే నేర్పారు. నీలా బరి తెగించడం నేర్పలేదు. నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. ఏవండి లేవండి, పల్లి వెళ్ళిపోదాం. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. విరుసిగా లేచింది భువనేశ్వరి. రమాకాంత్ ఆవిడ చెయ్య పట్టుకుని కూర్చోబెడుతూ అన్నాడు. ఆవేశపడకు భువన. సాయంత్రం నీ అల్లుడి కాని అల్లుడిని చూసి వెళ్దాం. ఓపిక పట్టు. ఛీ, చేదరించుకుందావిడ. రమ్య మనస్సు చివుక్కుమంది ఆవిడ చేదరింపుకి. తనకి నచ్చిన జీవన విధానాన్ని అనుసరించే హక్కు తనకి లేదా? తనకేది ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుందో అలా భవిష్యత్తు నిర్మించుకుంది. అందువలన వీళ్ళ పొందే నష్టం ఏమిటి? ఎందుకు అమ్మ తనని అసహించుకుంటుంది? రోబోట్ల యుగంలో కూడా ఆడపిల్లల జీవితం తల్లిదండ్రుల నిర్ణయాల మీద ఆధారపడి ఉండవలసిందేనా? ఎంతవరకు సమంజసం? ఏ విధంగా న్యాయం? రమ్య మనసులో అనేక సందేహాలు ఒక్కసారిగా ఉప్పిరిగొన్నాయి. నేను వంట చేసి ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మీరు భోంచేసి రెస్ట్ తీసుకోండి అంది మంచం మేంచి లేస్తూ. నీ చేత్తో వండిన వంట నేను తినను కోపంగా అన్నది భువనేశ్వరి. పోనీ నువ్వే వండు. నీ చేతి వంట తిని చాలా రోజులైంది అల్లరిగా అన్నది రమ్య. అవసరం లేదు. నీ ఇంట్లో మెతుకు కూడా ముట్టుకోను. రమాకాంత్ రమ్య మొహం చూశాడు. రమ్య కళ్ళలో బాధ రెపరెపలాడుతుంది. భువనేశ్వరి కఠినమైన మాటలకి ఆమె మనసు గాయమైందని తెలుస్తుంది. అందుకే భార్యను ఉద్దేశించి అన్నాడు. భువనా, లేచి వంట చెయ్యి. భువనేశ్వరి అయిష్టంగా లేచి స్నానానికి బాత్రూమ్ వైపు వెళ్ళింది. ఆవిడ స్నానం చేస్తే గాని వంట జోలికి వెళ్ళదు. రమ్య ఇల్లు సర్దుకోవడం, కూరలు తరగడం వగేరా పనుల్లో పడిపోయింది. రమ్య ఆఫీస్కి వెళ్తూనే ముందు సురేష్కి ఫోన్ చేసి సాయంత్రం రమ్మంది. సాయంత్రం 5:30కి కూతురుతో
కలిసి వచ్చిన సురేష్ని చూసి మొహం చిట్లించుకుంది భువనేశ్వరి. రమాకాంత్ పొడిపొడిగా మాట్లాడాడు. సురేష్ కూడా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఇబ్బందిగా ఓ అరగంట కూర్చుని వెళ్ళిపోయాడు. రమ్యతో కూడా ఓ పరిచయస్తురాలతో మాట్లాడినట్టు 1-2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. రమ్యకి చిత్రంగా అనిపించింది అతని ప్రవర్తన. ఇంట్లో మనిషిలా కాక పరాయివాడిలా అతను ప్రవర్తించింది ఎందుకో అర్థం కాలేదు. బహుశా అమ్మానాన్నల్ని చూసి మొహమాటపడి ఉంటాడు అనుకుంది. మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉందన్నావు, ఇంతేనా? కొంచెం హేళనగా అడిగాడు రమాకాంత్. మీరు కొత్త, పైగా మీరు అలాగే ప్రవర్తించారుగా, ఉక్రోషంగా అంది. అందంగా ఉన్నాడని నీ వైపు తిప్పుకున్నావా? ఎసడించింది భువనేశ్వరి. అంత అసహ్యంగా మాట్లాడకమ్మా. ఇతనికన్నా అందమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరితో ఇలాంటి అనుబంధం పెంచుకున్నానా? నాకు ఈ జీవితం నచ్చిందంటే అర్థం చేసుకోరే, కోపంగా అంది. రమాకాంత్ నిట్టూర్చి స్థిరంగా అన్నాడు. సరే, నీకు నచ్చింది కాబట్టి నువ్విలాగే బతుకు. ఈ మధ్యలో ఎప్పుడైనా సమస్య వచ్చినా నన్ను సంప్రదించవద్దు, నా సలహా అడగవద్దు. నీ జీవితానికి సంబంధించిన మంచి చెడులన్నిటికీ నువ్వే బాధ్యురాలివి. సరే నాన్న, నాకే సమస్య రాదు. హక్కులు అధికారాల కోసం ఆరాటం ఉంటే దెబ్బలాటలు వస్తాయి. మా మధ్య గిల్లి కజ్జాలు తప్ప దెబ్బలాటలు ప్రసక్తే రాదు. ఇంకా సమస్య ఏముంది? నవ్వాడు రమాకాంత్. ఓకే, గుడ్ లక్ అన్నాడు లేస్తూ. భువనేశ్వర్ సూట్ కేసు తీసుకుంది. వెళ్ళిపోతున్నారా? అడిగింది రమ్య. ఉండి చేసేదేముంది? నిర్లిప్తంగా అన్నారిద్దరు. సరే, మీ ఇష్టం. రమ్యకి బాధగా అనిపించినా గుండె దిటవు చేసుకుని వాళ్ళని రైలెక్కించి వచ్చింది. వస్తూ దారిలో పబ్లిక్ బూత్ నుంచి సురేష్ ఇంటికి ఫోన్ చేసింది. సురేష్ రిసీవ్ చేసుకున్నాడు. రమ్య మండిపడుతూ అంది, నీకు అసలు బుద్ధుందా? ఎవరో పరాయి వాళ్ళు విజిట్ చేసినట్టు వచ్చి వెళ్తావా? అసలే వాళ్ళకి 1,00,000 అనుమానాలు. నీ ప్రవర్తనతో మనిద్దరి మధ్య ఉన్న అనుబంధం వాళ్ళు అసలు అర్థం చేసుకోలేదు. నేను నీదాన్ని, ఆ ఇల్లు నీది అన్న ఆలోచనే లేనట్టుందే. రమ్య, విసుగ్గా పిలిచాడు సురేష్, స్వరం తగ్గించి. ఈ విషయం మాట్లాడడానికి ఇదేనా సమయం? ఇంట్లో అంతా ఉన్నారు. పెళ్ళం పిల్లలు ఉన్నవాణ్ణి నీతో చనువుగా ప్రవర్తిస్తే వాళ్ళేమనుకుంటారు అన్నాడు. రమ్యకి ఒళ్ళు మండింది. అవన్నీ నేను ఆలోచించాలి, నువ్వు కాదు. నేను చెప్పలేదా మా వాళ్ళకి విషయం? అయినా ఇంకేదో అంటూ ఫోన్ పెట్టేసింది. అంటే తను మంచివాడనిపించుకోవాలని అలా ప్రవర్తించాడా? తను చెడ్డది కావాలా? సురేష్ ధోరణి నచ్చలేదామెకి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచైనా చెడైనా ధైర్యంగా దానికి కట్టుబడి ఉండాలి, ఎదుర్కోవాలి. కానీ ఇదేమిటి? మనసు చిరాగ్గా అయిపోయింది. చాలాసేపు ఒకతే ట్యాంక్ బండి మీద కూర్చుని తర్వాత ఫ్లాట్కి వెళ్ళిపోయింది. మర్నాడు సురేష్ ఆఫీస్కి వెళ్ళి చెడామడా దులిపేసింది. అర్థం చేసుకో రమ్య, మన అనుబంధం అందరికీ తెలియాల్సిన అవసరం ఏమిటి? అందరి ఎదురుగా నీ మనిషిలా ఎలా ప్రవర్తించరు? నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు సురేష్. నా మనిషిలా ప్రవర్తించడం అంటే మీద పడడమా? కొంచెం ఫ్రీగా మాట్లాడవచ్చుగా. అలా అంటీ ముట్టినట్టు మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు? పైగా వాళ్ళెవరో కాదు, మా అమ్మ నాన్న. కొన్ని విషయాలు నాకు ఇష్టం ఉండదు రమ్య. అలాంటి వాటిలో నన్ను ఇబ్బంది పెట్టుకో ప్లీజ్. విసురుగా వచ్చేసింది. సురేష్కి తనతో సంబంధం రహస్యంగా కొనసాగాలని ఉందా? కానీ తనకలా ఇష్టం లేదు. దొంగతనం చేసినట్టు ఎందుకలా? తనేం తప్పు చేస్తుంది? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు రమ్యకి. ఆ రోజు మర్నాడు కూడా చాలా చిరాగ్గా అనిపించింది. ఒకదానికి బోర్ అనిపించింది. చలం ప్రేమలేఖలు చదివింది. చాలా ఎక్కువసార్లు చదవడం చేతనేమో బోర్ అనిపించింది. తలుపు తీసుకుని బయటికి వచ్చింది. పక్క ఫ్లాట్లోని 2 యువతులు కబుర్లు చెప్పుకుంటున్నారు. రమ్య వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వింది. వాళ్ళు నవ్వుతూ పలకరించారు. భోజనం అయిందా? అయిందండి, నవ్వుతూ చెప్పింది రమ్య. మీ ఇంటికి చుట్టాలొచ్చినట్టున్నారు? ఒక యువతి అడిగింది. మా అమ్మా నాన్న వచ్చారండి, వెళ్ళిపోయారు. అప్పుడేనా? కొంచెం ఇబ్బందిగా అంది. అవును, మా కజిన్ పెళ్ళికి వచ్చారు. మరి మీరు వెళ్ళలేదే? ఊరికినే, మీ వారు లేనట్టున్నారు. అసలు విషయానికి వస్తున్నారు, ఇంకా సంభాషణ పెంచడం అనవసరం. రమ్య ఆవలిస్తూ అంది. బాగా అలసిపోయాను, నిద్రొస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి లోనికి వెళ్ళి తలుపేసుకుంది. శనివారం సురేష్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. రమ్య అతని వెనకాల స్కూటర్ ఎక్కి కూర్చుంటూ అంది, ఇవాళ సినిమాకి వెళ్దామా? సారీ రమ్య, ఇవాళ నిధి పుట్టినరోజు.
నిన్ను ఇంటి దగ్గర దింపేసి కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను. నిధి సురేష్ పెద్ద కూతురు. రమ్య కొంచెం హుషారుగా అంది. అరే, ఆ విషయం ముందు చెప్పొచ్చుగా. మంచి గిఫ్ట్ కొందాం, నేను వస్తాను మీ ఇంటికి. నువ్వా? వద్దొద్దు కంగారుగా అన్నాడు. అతను అన్న తీరుకి రమ్య మనసు చివుక్కుమంది. ఏం సురేష్, నేను మీ ఇంటికి రాకూడదా? అందరం కలుసుకుంటూ ఉండొచ్చుగా. సురేష్కి ఏం చెప్పాలో తోచలేదు. ఇప్పుడు రమ్యని ఇంటికి తీసుకువెళ్తే ఏమన్నా ఉందా? శోభ ఇల్లు పీకి పందిరేస్తుంది. నోరు కాస్త దురుసు. రమ్యనేమన్నా అంటే తాను బాధపడుతుంది. ఏమనుకోకు రమ్య, ఇంకో రోజు నేనే తీసుకెళ్తాను మా ఇంటికి. స్కూటర్ అపార్ట్మెంట్ ముందు ఆగింది. రమ్య నిశ్శబ్దంగా వెళ్ళి స్నానం చేసి వచ్చి పాలు, పంచదార, టీ పొడి కలిపి కెటిల్ స్టవ్ మీద పెట్టింది. సురేష్ వెనగ్గా వచ్చి ఆమెను చుట్టేసి కాసేపు ఊపిరి సలపనివ్వలేదు. రమ్య విసురుగా విడిపించుకుని సీరియస్గా అంది. సురేష్, మన అగ్రిమెంట్ ప్రకారం ఇవాళ నా దగ్గర ఉండాల్సిన రోజు. కానీ నీ కుదురు పుట్టినరోజు అన్నావు కదా అని నిన్ను వదిలేస్తున్నాను. అరగంట కోసం, గంట కోసం వచ్చి ఇలాంటి కక్కుత్తు పనులు చేయొద్దు. నాకిష్టం లేదు. ఇలాంటి మొక్కుబడి పనులకు నాకు నచ్చవు. సరే తల్లి, ముట్టుకోను. తప్పైపోయింది. చెంపలేసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ ఎక్కి కూర్చున్నాడు. టీ కప్పు అందిస్తూ నిదానంగా అతన్ని చూస్తూ అడిగింది. నిజం చెప్పు, మన విషయం మీ ఆవిడికి చెప్పలేదు కదూ? లేదు. చెప్తే ఏడుపులు, గొడవలు. ఎలా చెప్పను? మన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే ఏం చేస్తావు? అంతకన్నా నువ్వే చెప్పొచ్చు కదా. అలా చెప్తే మన అందరం ఒకటిగా కలిసిపోవచ్చు కదా. సురేష్ రమ్యని వింతగా చూశాడు. అదెలా సంభవం రమ్య? మన అనుబంధం కాన్ఫిడెన్షియల్ కదా. ఎందుకవుతుంది? మనం బాహాటంగా తిరుగుతున్నాం. కావచ్చు. తిరిగినంత మాత్రాన నీతో కలిసి నేను బ్రతుకుతున్నట్టు ఆధారం ఏముంది? అంటే చూడు రమ్య, మనిద్దరి అనుబంధం తీయనిది, అపూర్వమైనది. ఇది అందరికీ తెలిసి చులకన అవ్వడం నాకిష్టం లేదు. వివాహేతర సంబంధాలని పవిత్రంగా చూసేంత హృదయ వైశాల్యం మన వాళ్ళకి ఇంకా ఏర్పడలేదు. అక్రమ సంబంధం అని, ఉంచుకోవడం అని పేర్లు పెడతారు. సురేష్ మాటలు నిజమే అనిపించినా ఎందుకనో ఆ సంబంధం సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదనిపిస్తుంది రమ్యకి. అవసరాన్ని బట్టి అందరికీ చెప్పొచ్చు కదా. మామూలుగా అందరిలా బతకచ్చు కదా. సురేష్ లేచి రమ్య దగ్గరకు తీసుకుని లాలనగా అన్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. రేపు వస్తానుగా. లెట్స్ ఎంజాయ్. మరి వెళ్ళనా? నిధి ఎదురు చూస్తుంది. రమ్య నవ్వింది. ఓకే, వెళ్ళు. నా విషెస్ అందజెయ్యి. ఓ షూర్. సురేష్ హుషారుగా వెళ్ళిపోయాడు. కిటికీలోంచి వెళ్ళిపోతున్న అతన్ని చూస్తుంటే ఆమెకి ఎలాగో అనిపించింది. మనసంతా బ్లాంక్గా, తన వస్తువునెవరో తన నుంచి లాక్కి వెళ్ళిపోతున్నట్టు, తననెవరో సమాజం నుంచి బహిష్కరించి రిమోట్ ప్లేస్కి విసిరేసినట్టు. ఓసారి గాఢంగా నిట్టూర్చి ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. రమ్యకి జీవితం హాయిగా గడుస్తుంది. సురేష్ శుక్రవారం సాయంత్రం ఆఫీసు నుంచి రమ్యని పికప్ చేసుకుని సోమవారం దాకా ఆమెతో గడిపేసి సోమవారం ఉదయం ఇంటికెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఎప్పుడైనా ఓసారి చూడాలనిపిస్తే ఇద్దరూ కలుసుకుని ఓ గంటసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఈ విధమైన రొటీన్ జీవితం బాగానే ఉందనిపిస్తుంది. హడావుడి పడుతూ నిద్ర లేవడం, వండడం, క్యారేజీలు సర్దడం, అలకలు, కోపాలు అలాంటివి ఏం లేవు. అత్తగారి అరళ్ళు, మామగారికి సేవలు, బోరు. రమ్య 5:30కి లేచి ఓ అరగంట సేపు వాకింగ్కి వెళుతుంది. తర్వాత ఫ్లాట్కొచ్చి గదులు శుభ్రం చేసుకుని వంట కానిస్తుంది. 8:30కి నింపాదిగా తయారై ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం పూట ఆఫీసు నుంచి ఏదో మీటింగ్కో, కల్చరల్ ప్రోగ్రామ్స్కో వెళ్ళి 7:30, 8ంటికి ఫ్లాట్కి వస్తుంది. మూడు బాగుంటే సింపుల్గా కూర, చారు వేసుకుని రాత్రి భోజనం చేస్తుంది. లేకపోతే బ్రెడ్ తినేస్తుంది. ఓ గంట చదువుకొని ఆ తర్వాత నిద్రపోతుంది. ఈ మధ్యే వాషింగ్ మిషన్ కొంది. 3 రోజులు ఒకసారి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఆ రోజు రమ్య ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అంతా హడావిడిగా ఉంది. చాలామంది పిల్లలు, పెద్దలు అందంగా ముస్తాబై కళకళలాడుతూ కనిపించారు. ఎదురుగా ఉన్న ఫ్లాట్లో టేప్ రికార్డ్ వెస్టర్న్ మ్యూజిక్ వినిపిస్తుంది. పిల్లలందరూ మ్యూజిక్కి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. మొత్తం ఫ్లాట్లోని వాళ్ళంతా అక్కడే ఉన్నారు. రమ్యకి సరదాగా అనిపించింది. ఎప్పుడు చూసినా ఎవరిళ్లలో వాళ్ళు తలుపులేసుకుని బడాయించుకుని ఉంటారు. నిశ్శబ్దంగా ఉండే ఫ్లాట్స్ అన్నీ సందడిగా ఉన్నాయి. ఓ చిన్న పాపని పిలిచి అడిగింది. ఏమిటి విశేషం? మీరంతా చక్కగా తయారయ్యారు. ఇవాళ పింకీ బర్త్డే పార్టీ. తుర్రుమని వెళ్ళిపోయింది. పింకీ అంటే
ఎదుటి ఫ్లాట్స్ వాళ్ళ పాప రమ్య లోపలికి వెళ్ళిపోయింది. ఇదేమిటి పార్టీ చేస్తూ తనని ఆహ్వానించలేదే? మొత్తం ఫ్లాట్స్ వాళ్ళందరినీ పిలిచి తనని వెలేశారా? ఏమోలే, తను ఉదయం నుంచి లేదు కదా! ఇప్పుడెవరైనా వచ్చి పిలవచ్చు. పింకీకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. రమ్య ఆ మధ్య కొన్న కోతిబొమ్మ తీసింది. నల్లటి బొచ్చు మెరుస్తూ పెద్ద తోకతో ఉన్నది. ముద్దొస్తుంది. పింకీ కళ్ళల్లో వెలిగే సంతోషం ఊహించుకొని నవ్వుకుంది. బొమ్మ పక్కన పెట్టి స్నానానికి వెళ్ళింది. అరగంటలో చక్కగా ముస్తాబై టీ తాగుతూ కూర్చుంది. రమ్య తనని ఎవరో ఆహ్వానిస్తారని ఎదురు చూస్తుండగానే పదైనది. చాలా బాధనిపించింది. తనేం చేసిందని వీళ్ళు తననెందుకు అలా విడిగా చూస్తున్నారు? తనేం తప్పు చేసిందని? వాళ్ళ ఆనందంలో పాలు పుంజుకునే అర్హత లేదా? ఓ గ్లాసుడి వేడి పాలు తాగి పడుకుంది. చదువుకోవాలని పెంచలేదు. ట్రాన్సిస్టర్ ఆన్ చేసింది. వివిధ భారతిలో పాత హిందీ పాటలు వినడం ఆమెకెంతో ఇష్టం. రఫీ కంఠంలో మృదు గంభీరత, లత కంఠంలోని తీయదనం గుండెల్ని స్పృశిస్తూ మనసు పొరల్లో అలజడి సృష్టిస్తూ సురేష్ పక్కన ఉంటే బాగుండేది. ఈ రాత్రి ఫ్లాట్స్ వాళ్ళు కలిగించిన బాధ, పాటల తాలూకా మధురానుభూతి అతనితో కలిసి పంచుకుంటే వెంటనే టెలిఫోన్ కలెక్షన్కి అప్లై చేయాలి. కనీసం ఇంట్లో ఫోను ఉంటే సురేష్తో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. చాలాసేపు అల్లరి చేసిన నిద్రాదేవి ఎప్పటికో కరుణించింది. సురేష్ నిన్న మన ఫ్లాట్ వాళ్ళు పార్టీ చేసుకుని నన్ను పిలవలేదు తెలుసా? టీ కప్పు అందిస్తూ చెప్పింది రమ్య. సురేష్ మాట్లాడలేదు. కొంచెం సేపాగి అన్నాడు, పోనీలే రమ్య, నష్టం ఏముంది? నష్టమేం లేదు గాని అందరూ అలా సరదాగా ఉంటే నాకు వాళ్ళ ఆనందంలో భాగం పంచుకోవాలని అనిపించింది. సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న చరిత చెప్పింది. నేను నిన్ను ఉంచుకున్నానట. అందుకే నన్నెవరూ పిలవలేదట. నేను చిన్నపిల్లలతో కూడా చెప్తున్నారట నేను మంచిదానిని కానని. అవన్నీ వెనక్కు వదిలేస్తాను. కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అసలు ఉంచుకోవడం ఏమిటి? మా అమ్మ కూడా అలాగే అంది. నాకు అసలు ఆ పదం వింటేనే కంపరంగా అనిపిస్తుంది. సురేష్ టీ తాగడం ముగించి కప్పు కింద పెట్టి రమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకొని, ఇవన్నీ మామూలే రమ్య. వివాహం కాకుండా పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న స్త్రీని మన సమాజం చాలా చులకనగా చూస్తుంది. చెడిపోయిందానిగా భావిస్తుంది. మరి అదే స్త్రీతో అనుబంధం ఉన్న పురుషుణ్ణి గౌరవిస్తుందిగా. అదే విశేషం. తరతరాలుగా మన సమాజంలో స్త్రీకి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయి. అవి తెంచుకున్న ప్రతి స్త్రీ నీలా కత్తి మీద సాము చేయాల్సిందే. ఎంత సంస్కారం లేని ఆలోచనలు! ఎవరి జీవితం వారిదైనప్పుడు ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎందుకు బతకూడదు? పెళ్ళైన వాళ్ళంతా పతివ్రతలు, పెళ్లి కాని వాళ్ళు చెడిపోయిన వాళ్ళ? అయినా ప్రేమానురాగాలతో ముడేసుకోవలసిన జీవితాన్ని తాలిబొట్టుతో బంధించడం ఏమిటి? ఏమో, ఎవరేమన్నా అనుకోని, నాకు ఈ జీవితమే బాగుంది. నా ఈ బిజీ లైఫ్లో ఇంతకన్నా బాధ్యత నేను మోయలేను. సురేష్ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది రమ్య. గుడ్. ఈ మాత్రం ఆత్మస్థైర్యం ఉండాలి. ముంగురులు సవరిస్తూ అన్నాడు. ఆ రోజు దీపావళి. ఊరికెళ్ళి తల్లిదండ్రులతో గడపాలని ఎంతో అనిపించింది రమ్యకి. కానీ సురేష్ని తీసుకురావద్దన్న తండ్రి దగ్గరికి తను మాత్రం ఎందుకు వెళ్ళాలి? కనీసం పండక్కి రా అమ్మా అని వాళ్ళు కూడా ఉత్తరం రాయలేదు. కనీసం తమ్ముడైనా రావచ్చుగా. వాడికేమైంది? తను వాడు తెచ్చిన సంబంధం ఒప్పుకొని మెడవంచి తాళి కట్టించుకుని శాస్త్రోక్తంగా అత్తగారింటికి వెళ్ళి ఉంటే ప్రతి పండక్కి ఆహ్వానించి బట్టలు పెట్టేవాళ్లేమో. సాయంకాలం చీకటి పట్టాక క్యాండిల్స్ వెలిగించి బాల్కనీ గోడ మీద అందంగా పేర్చింది. కొత్త చీర కట్టుకుంది. సురేష్ ముందే చెప్పేశాడు ఆ రోజు కలవరని. ఇంట్లో వాళ్ళు అతను లేకపోతే గోడ చేస్తారట. తనని వాళ్ళ ఇంటికి ఆహ్వానించవచ్చుగా. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తనని ఒక దానిలా భావించచ్చుగా. పెళ్లి కానంత మాత్రాన తన అతని భార్య కాదా? రమ్య ఒక్కసారిగా ఉలికిపడింది. తనేమిటి ఇలా ఆలోచిస్తుంది? తామిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం బరువు బాధ్యతలు ఉండకూడదన్న కండిషన్ పెట్టింది తనేగా. తల విదిలించింది. బయట చిచ్చుబుట్లు వెలుగుతున్నాయి. పిల్లలంతా హుషారుగా చప్పట్లు కొడుతున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు నవ్వులు, కేరింతలు. చెవులు చిల్లులు పడేలా బాంబుల మోత. చాలాసేపు బాల్కనీలోనే నిలబడి ఆ సంబరం చూసి మెల్లిగా లోపలికి వచ్చేసింది. కొద్దిగా అన్నం తిని చీర మార్చుకుని లైట్ ఆర్పి మంచం మీద వాలిపోయింది. 12 అయినా నిద్ర పట్టడం లేదు. చిన్నప్పుడు ఆడపిల్లవు నీకు బాంబులెందుకే అంటే వినకుండా తమ్ముడు వాటా కూడా తనే కాల్చేసేది. ఖాళీ సీసాలో ర్యాకెట్ పెట్టి వెలిగించి
దూసుకుపోతున్న ర్యాకెట్ని చూసి ఆనందంతో ఎగిరేది. ఏమైపోయాయి ఆ రోజులన్నీ? స్త్రీ స్వేచ్ఛ కోరుకుంటే కొన్ని ఆనందాలకి దూరం కావాలా? సాంప్రదాయాలు, ఆచారాలకు తలొగ్గి జీవిస్తేనే ఈ సమాజం ఒకటిగా గుర్తించబడి గౌరవింపబడుతుందా? లేకపోతే ఇంతేనా? గుండెల మీద మరో బరువు పెట్టినట్టు భారంగా గొంతులో ఏదో ఉండలా చుట్టుకుపోతుంది. బహుశా నొక్కి వేసిన దుఃఖం కాబోలు. రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి. రమ్య ఒప్పందం మాత్రం కుంటినడక ప్రారంభించింది. రాను రాను సురేష్తో అనుబంధం బలపడుతూ ఇదివరకులా వారానికోసారి కాకుండా రోజూ ఓసారి కలవాలనిపిస్తుంది. కానీ సురేష్ ఒక్కరోజు ఫోన్ చేసినా దొరకడు. దాదాపు 10 రోజులైంది. ఈసారి మామూలుగా రావాల్సిన శుక్రవారం నాడు కూడా సురేష్ రాలేదు. అలాంటి రాకపోవడాలు చాలాసార్లు జరిగింది. ఓసారి పాప పుట్టినరోజు, ఓసారి భార్య పుట్టినరోజని, మరోసారి ఒంట్లో బాగోలేదని, అలా ఏవో కారణాలు చెప్పి ఎగ్గొడుతున్నాడు. బోరు కొడుతుంటే దగ్గరలో సురేష్ పుట్టినరోజు ఉందని బట్టలు కొందామని బజారుకి వెళ్ళింది. షాపింగ్ మాల్లో అడుగు పెడుతూనే అక్కడ ప్రమోద్ని చూసి సంతోషంగా ప్రమోద్ అని పిలిచింది. ప్రమోద్ మాత్రం అసహించుకున్నట్టు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రమోద్ అంటే తన తమ్ముడు. అలా ప్రవర్తించిన తీరుకి గుండెల్లో కలుక్కుమనిపించింది. 10 రోజులు దాటాక రమ్య సురేష్ ఆఫీస్కి ఫోన్ చేసింది. లీవ్లో ఉన్నాడని చెప్పారు. తనతో మాట మాత్రం చెప్పకుండా లీవ్ పెట్టడం ఏమిటి? కోపం వచ్చింది రమ్యకి. ఇంటికి ఫోన్ చేసింది. అతని భార్య రిసీవ్ చేసుకుంది. ఇంట్లో లేరు అని టక్కున పెట్టేసింది. రమ్య ఓ గంట ఆగి మళ్ళీ చేసింది. అదే సమాధానం. అలా ఆ రోజంతా ఎన్నిసార్లు ఫోన్ చేసినా సురేష్ కలవలేదు. రమ్యకి నిద్ర పట్టలేదు ఆ రాత్రి. తెల్లవారి లేస్తూనే హడావుడిగా తయారై సురేష్ ఇంటికి బయలుదేరింది. అడ్రస్ వెతుక్కుంటూ. ఆమె వెళ్ళేటప్పటికి హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. రమ్యని చూసి చాలా కంగారు పడ్డాడు. నువ్వేంటి ఇలా? అన్నాడు గొంతు తగ్గించి. లీవ్ పెట్టినట్టు నాకు చెప్పలేదే? కోపంగా అంది. అతని భార్య వచ్చి అనుమానంగా రమ్యని చూస్తూ ఎవరు అంది. తను నా కొలీగ్. శోభ. కాఫీ ఇవ్వు తనకు కూడా తడబడ్డాడు సురేష్. సురేష్ ఆ ఇంట్లో అతని భార్య సమక్షంలో తనతో ప్రవర్తించిన తీరుకి రమ్యకి చిరాకేసింది. ఎందుకంత భయం? ఇంత భయం ఉన్నవాడు తనతో సంబంధానికి ఎందుకు ఒప్పుకోవాలి? అందుకేనా సీక్రెసీ ఉండాలి అంటూ తన నోరు మోయించాడు? రమ్యని బొసెక్కించడానికి వచ్చిన సురేష్ మండిపడ్డాడు. ఏం కంపాలు అంటుకుని పోయాయని ఇంటికొచ్చావు? రమ్య నిర్ఘంతపోయింది అతని ధోరణికి. అదేమిటి సురేష్, 10 రోజులయ్యింది నువ్వు కలిసి, కనీసం ఫోన్ చేయలేదు. పైగా లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నావు. నాకేం తెలుసు నీకు ఒంట్లో ఎలా ఉందో బాగుందో లేదో అని కంగారు పడ్డాను. ఏ వీంటికి రాకూడదా? చూడు రమ్య, నీకిది వరకే చెప్పాను. మాంసం తింటున్నాం కదా అని ఎముకలు మెళ్ళో వేసుకుని తిరగలేం. నాకేవో పనులున్నాయి, లీవ్ పెట్టాను. అందుకు నీకు సంజాయిషీ ఇవ్వాలా? నువ్వు ఫోన్ చేస్తున్నావనే రోజు గొడవ. ఇంక ఇలా ఇంటికొచ్చేస్తే నాకు న్యూసెన్స్ అవ్వదా? రమ్య మండిపడుతూ అంది. నేను నీకు చెప్పాను సురేష్, నా జీవితంలో సీక్రెసీ ఉండడం నాకు ఇష్టం లేదని. నాకు నచ్చిన జీవన విధానాన్ని బహిరంగంగానే అనుసరిస్తారని. నువ్వు తెగించావు. నీకసలు భయమే లేదు. నాకు గౌరవం ఉంది. అది పాడు చెయ్యొద్దు రమ్య. రమ్య స్థానులా చూసింది. అంటే అంటే గౌరవం, శాంతి ఇలాంటివి నీకే కానీ నాకక్కర్లేదు, అంతేనా? నేను చేస్తున్నది అంత గౌరవహీనమైన పని అని నువ్వు భావిస్తున్నావా? నన్ను చూడకుండా ఉండలేక రోజు ఓసారి కనిపించి వెళ్ళాలనుకునే సురేష్వా నువ్వు? రోజుకి 4 సార్లు ఫోన్ చేసే సురేష్వేనా? ఎంత మారిపోయావు? రమ్య నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో భావాలు భాషకందని నిర్వచనం లేనివి. జీవితాంతం తోడుగా నడుస్తావనుకున్నాను. ఇలా మధ్యలో వదిలేస్తావా? ఈ ప్రపంచాన్ని ఎదిరించి కలిసి బ్రతకాలనుకున్నాం. నీ భార్యనే కన్విన్స్ చేయలేవా? ఆటో వచ్చింది. రమ్య నిశ్శబ్దంగా ఆటో ఎక్కింది. మర్నాడు సురేష్ వచ్చాడు. రమ్య ఎప్పట్లా మనసారా ఆహ్వానించలేకపోయింది. రాగానే ఆరాటంగా దగ్గరకు తీసుకుని అల్లరి చేసే సురేష్ కూడా కొంచెం ముభావంగా ఉన్నాడు. రమ్య కాఫీ ఇచ్చింది. తాగుతూ అన్నాడు. రమ్య, ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తున్నావని తను రోజు గొడవ. నేను వారం వారం ఇక్కడికి రావడం కష్టమవుతుంది. నాకు వీలైనప్పుడు వస్తుంటాను. రమ్య నిశ్చలంగా కూర్చుని వింటుంది. మన జీవనయానంలో ఆటంకాలు మొదలయ్యాయా?
ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదు. చూస్తూ చూస్తూ గొడవలు పెట్టడం నాకిష్టం లేదు. ఈ విషయం ఆలోచించేగా సురేష్ ఆవిడతో మన విషయం చెప్పమన్నాను. కానీ నువ్వేగా సీక్రెట్ అంటూ దాటేశావు. ఇలాగే అయితే మన బంధం చిరకాలం నిలిచి ఉంటుందా? సురేష్ మాట్లాడలేదు. రమ్య మళ్ళీ అంది. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావని చెప్పు. మతిపోయిందా? భార్యకి ఎవరైనా అలా చెప్తారా? చెప్పకుండా మోసం చేయొచ్చా? మోసం ఎలా అవుతుంది? తనకి నేనేం అన్యాయం చేస్తున్నాను? అదే ప్రశ్న ఆవిడనే అడగచ్చుగా. రమ్య, ప్లీజ్ నన్ను విసిగించకు. నా వల్ల కాని పనులు చేయమని నన్ను వేధించవద్దు. నేనే నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నానా? అర్థం చేసుకుని కోఆపరేట్ చేయొచ్చుగా. విసుగ్గా లేచాడు సురేష్. రమ్యకి కోపం వచ్చింది. నేనే కోఆపరేట్ చేయాలా? ఆ మాట అక్కడ అడగలేవా? ఎలా అడుగుతాను? తను నా భార్య. ఓ! రమ్య గుండె ముక్కలైనట్టు అనిపించింది. భార్య? తనెవరు? సురేష్ భార్యనా? భార్య ఎలా? తాళి కట్టలేదే. ఓ వేళ తాళి కట్టిన ఇలాగే ప్రవర్తిస్తాడుగా. నేను వెళుతున్నాను. రమ్యని ఆలోచనల సుడిగుండంలో వదిలేసి వెళ్ళిపోయాడు. రమ్య విగ్రహంలా చాలాసేపు అలాగే కూర్చుండి, అంటే సురేష్ మనసులో కూడా నాకు విలువలేదా? లోకం అనుకున్నట్టు నేను సురేష్ ఉంచుకున్నదానినా? తన మీద తనకే అసహ్యం వేసింది. లోకం తీరు అలా ఉన్నప్పుడు సురేష్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. తల్లి, తండ్రి, సౌజన్య మాటలు గుర్తొచ్చాయి. అందరూ ఎంతగా వారించారు. పెళ్లి బంధం అంటే ఒక రక్షణ, ఒకరికి ఒకరు తోడు అని ఇప్పుడు అర్థమైంది. స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి అని ఎగిరిపడ్డాను. పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను. కానీ ఒకవేళ నాకు పిల్లలు కలిగి ఉంటే తనే మీ నాన్న అని నేను చెప్పినట్టు తను చెప్పడానికి సందేహిస్తాడేమో. తలపై పిడిగిపడినట్టు అనిపించింది. మనసు, శరీరం అంతా సత్తువు లేనట్టు కుంగిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా జీవితం మర్నాడు జీవితమే కోల్పోయినట్టు ఒంటరిగా ఆ ట్యాంక్ బండ వద్ద నడుచుకుంటూ వెళుతుంది. నా జీవితమే నాకు గుణపాఠం అన్న ఆలోచనలతో ఉండగా వెనుక నుంచి స్కూటర్ మీద సురేష్ వచ్చి ఆగాడు. రా, అలా బయటికి వెళ్ళి కాసేపు తిరిగి ఇంటికి వెళ్దామన్నాడు. రమ్యకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. రమ్య ఎర్రటి కళ్ళతో సురేష్ని చూసే చూపుకి తను కాలిపోతాడేమో అనిపించింది. ఒప్పందం అనే ఈ పేజీ చింపేసి ముందుకు నడిచింది. ఎవరి మాట లెక్క చేయకుండా ఉండే రమ్య తండ్రి చెప్పినట్టు కాలమే తనకి గుణపాఠం నేర్పింది. ఒప్పందం అనే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.